హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూసారా, మా ఇంటి బుజ్జి గణపయ్య మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. స్వామి బుజ్జి గణపయ్య అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా చూడయ్యా అని చెప్పి గణపతిని వేడుకొని మాకు అజ్ఞానాన్ని తొలగించి మాకు విజ్ఞానాన్ని ప్రసాదించి స్వామి అని చెప్పి వేడుకున్నాము. ఈ చీటీలండి మా పాప మా అబ్బాయి అయితే రాశారు. ఒకరు ఓం గం గణపతయ్య నమః అని, ఒకరు ఓం వినాయక సిద్ధి వినాయక అని రాశారు. రాసినవన్నీ మాలగా తల్లేశాను. మా వీధిలో వినాయకుడిని ఆదివారం అయితే నిమజ్జనం చేస్తారండి. ఆదివారం రోజు వినాయకుడిని ఇంట్లో నుంచి ఎలా పంపించాలి అనేసి నేను తొలి రోజే వినాయకుడిని శుక్రవారం కూడా పంపించలేం కదా, అందుకనే ఫస్ట్ రోజు ఈవినింగే తాంబూలంలో పెట్టి బుజ్జి గణపయ్యని నమస్కారం చేసుకొని మాలలు కట్టాం కదండి, పేపర్లు. ఆ పేపర్లు అయితే మాలలు అయితే కట్టేసాం కదా, అది ఒకరి తర్వాత ఒకరు మాలలు అయితే వేసేసారు. ఫస్ట్ అయితే మా అబ్బాయి అయితే వేశాడు. చూడండి, మా అబ్బాయి అయితే ఫస్ట్ మాల అయితే వేశాడు. తర్వాత మా పాప అయితే వేసింది. వేసైతే నమస్కారం చేసుకున్నారు. ఇదండి మా పాప అయితే మాల వేసి నమస్కారం చేసుకుంది. ఇప్పుడైతే బుజ్జి గణపయ్యని ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ వీధిలో వినాయకుడి దగ్గర అయితే ఉంచాలనుకున్నాము. ఈరోజు ఇంకో స్పెషల్ డే ఏంటంటే అండి, మా అబ్బాయి పుట్టినరోజు. అందరూ విషెస్ చేయండి. పుట్టినరోజు వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. అప్పుడు బుజ్జి గణపయ్యని మా అబ్బాయి తీసుకొని అయితే వీధిలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాడు. చూడండి, వాళ్ళ అక్కదమ్ముడు అయితే ఎంత ఇష్టంగా చేస్తున్నారో చూడండి. మొత్తం వీడియో తీయమని చెప్తున్నాడు. చూడండి, వీడియో తీయమని సేగ అయితే చేస్తున్నాడు. చూసారా, అల్లిన మాలలు అయితే స్వామికి అయితే వేసేసారు. ఇప్పుడు ఎత్తుకు తీసుకోపోయి వీధిలో ఉన్న వినాయకుడి దగ్గర అయితే ఉంచేసి 5 రోజు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఈ బొమ్మను కూడా తీసుకుని వెళ్తామండి. అక్కడ వేసిన మాలలు మళ్ళీ స్వామి చేతికి అయితే వేశారు. ఎందుకంటే వీళ్ళు చిన్న మాలలు చేశారండి, అందువల్ల. అంతేనండి. చూసారా, మా వీధిలో ఉన్న బుజ్జి గణపయ్యని చూడండి ఎంత అందంగా ఉన్నారో. శ్రీకృష్ణుడు గోవర్ధనం పర్వతం ఎత్తి వినాయకుడికి అయితే నీడనిచ్చినట్టు ఎంత అందంగా ఉందో చూడండి. మా వీధిలో గణపయ్యని చూడండి ఎలా ఉన్నాడో. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.